స్నేహితులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో అబ్రహాము కెతూరాను వివాహం చేసుకోవడాన్ని గూర్చి, అబ్రహాం మరణాన్ని గూర్చి మరియు ఇస్సాకు కుమారులైన ఏషావు యాకోబులను గూర్చిన వివరాలను తెలుసుకుందామా? ప్రియులారా, ఈరోజు పాఠంలో మనము ఆదికాండము 25వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇది బైబిల్లోని మరొక గొప్ప అధ్యాయం అని చెప్పవచ్చు. ఇది అబ్రహాము యొక్క మరణాన్ని మరియు ఇస్సాకు, రిబ్కాలకు ఏషావు, యాకోబు అనే కవలలు జన్మించడాన్ని నమోదు చేస్తుంది. ఇది ఇష్మాయేలు వంశావళిని మరియు ఇస్సాకు వంశావళిని కూడా తెలియజేస్తుంది. ఆ తర్వాత ఇందులో జ్యేష్ఠత్వానికి సంబంధించిన సంఘటన కూడా ఉంటున్నది. కాబట్టి ఇది ఒక విశేషమైన అధ్యాయం అని చెప్పవచ్చు. మరియు ఇది చాలా విషయాలను మనకు వివరించబోతుంది. ప్రియులారా, ఈ యొక్క అధ్యాయము అబ్రహాము జీవిత వృత్తాంతాన్ని ముగిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఇస్సాకు కోసము వధువును తీసుకురావడానికి అతడు తన సేవకుణ్ణి పంపినప్పుడే, అంటే 23వ అధ్యాయంలోనే అతని యొక్క కథ ముగిసిందని చెప్పవచ్చు. ఇక ఆదికాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనిద్దాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. ఇప్పుడు అతనికి చాలా పెద్ద కుటుంబం ఉంది. శారా మరణం తర్వాతే అతనికి అతిపెద్ద కుటుంబం ఏర్పడింది. ఎవరైనా ఈ ప్రశ్న అడగవచ్చు, ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాముకు పిల్లలను కనే సామర్థ్యం లేదని నేను అనుకున్నాను, నిజం కాదా? అవును, అది నిజమే. కానీ దేవుడు ఏదైనా చేసినప్పుడు ఆయన దానిని సంపూర్ణంగా చేస్తాడు. దేవుడు చేసే ప్రతి దానిపై ఆయన యొక్క ముద్ర ఉంటుందని నేను నమ్మడానికి ఇదే కారణం. ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే, ఈ అబ్రహాము ఇస్సాకును ఈ లోకంలోకి తీసుకురావడమే కాకుండా ఇప్పుడు ఈ గొప్ప పిల్లల కుటుంబాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఇక్కడ మన ముందున్న ఆసక్తికరమైన విషయము మెదాను మరియు మిద్యానుల ప్రస్తావన. ఇతర కుమారుల నుండి కూడా జనసమూహాలు వస్తాయి, కానీ నేను వారిని గుర్తించలేను. ఇక్కడ వారిపై నాకు అంతగా ఆసక్తి లేదు. ఎందుకంటే వారు లేఖనాల్లో మన మార్గంలోకి లేదా మన యొక్క అధ్యాయంలోకి రారు. కానీ మిద్యాను యొక్క ప్రస్తావన మనకు వస్తుంది, లేదా మిద్యాను వస్తాడు ఇందులో. మోషే మిద్యాను దేశానికి వెళ్ళి అక్కడ నుండి ఒక భార్యను చేసుకుంటాడని మనము తర్వాత చూడబోతున్నాం. మిద్యానీయులు అబ్రహాము వంశానికి చెందినవారని మరియు మెధానీయులు కూడా అదే వంశానికి చెందినవారని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ అబ్రహాముకు ఇతర కుమారులు కూడా ఉన్నారనే వాస్తవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ అబ్రహాము సంతానము ఈ ఇతర కుమారుల ద్వారా కాకుండా ఇస్సాకు ద్వారానే పిలువబడుతుందని ప్రభువు చెప్పాడు. అది ఇష్మాయిలు ద్వారా కాదు, మిద్యాను ద్వారా కాదు, మెదాను ద్వారా కూడా కాదు. వీరందరూ ఎడారిలో సంచరించే సంచార జాతుల వారు. ఇప్పుడు అబ్రహాము మరణాన్ని గురించి మరియు అబ్రహాము తనకున్నదంతయు ఇస్సాకునకు ఇచ్చిన విషయాలను గురించి చూస్తాం. ఇక ఆదికాండము 25వ అధ్యాయము 5 నుండి 10 వచనాలను మనం గమనిద్దాం. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.
హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతిపెట్టబడిరి. ఇక్కడ అంత్యక్రియలకు ఇష్మాయేలు వచ్చినట్లుగా చూస్తాం. ఎందుకంటే ఏది ఏమైనా అబ్రహాము అతని తండ్రి కాబట్టి ఇస్సాకు మరియు ఇష్మాయేలు కలిసి అబ్రహామును పాతిపెట్టారు. అప్పుడు ఇస్సాకు తాను మొదటిసారి రిబ్కాను కలిసిన చోటికి నివసించడానికి వెళ్ళాడు. ఇక ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనిద్దాం. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బేయర్ లహైరోయి దగ్గర కాపురం ఉండెను. ఇక 12 నుండి 18 వచనాల్లో అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు వంశావళి ఉంటున్నట్లుగా చూస్తాం. ఇతన్ని శారా దాసి అయిన ఐగుప్తియురాలు హాగరు అబ్రహామునకు కనింది. వారి జాబితా ఇక్కడ ఇవ్వబడింది. ఆదికాండము గ్రంథంలో పరిశుద్ధాత్మ ఈ యొక్క పద్ధతిని ఉపయోగిస్తున్నాడనే వాస్తవాన్ని నేను మళ్ళీ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. తిరస్కరించబడిన వంశము మొదట ఇవ్వబడుతుంది. ఆపై దానిని పక్కన పెట్టి దాని గురించి ఇకపై ప్రస్తావించబడదు. అప్పుడు క్రీస్తుకు దారి తీసే వంశము ఇవ్వబడుతుంది మరియు దానినే మనము అనుసరించినట్టుగా చూస్తాం. కాబట్టి ఇష్మాయేలు వంశం ఇచ్చిన తర్వాతే మనము ఇస్సాకు వంశావళికి వస్తాం. ఇక ఏశావు మరియు యాకోబులను గూర్చి మనము గమనిద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 19వ వచనాన్ని మనము గమనిద్దాం. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ప్రియులరా, మనము అనుసరించబోయే వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము ఈ క్రమంలోనే ప్రారంభమవుతున్నట్లుగా చూస్తాం. మనం చూసినట్లుగా ఈ పురుషుల్లో ప్రతి ఒక్కరికి ఇతర కుమారులు కూడా ఉంటున్నారు. అబ్రహాముకు చాలామంది కుమారులు ఉన్నారు, కానీ ఆ పురుషుల వంశావళిని మనము అనుసరించడం జరగదు. ఇస్సాకు వంశావళి మాత్రమే ఇక్కడ అనుసరించబడుతుంది. మీరు ఇష్మాయేలును, మిద్యానును, మెదానును మరియు మిగిలిన వారందరినీ మర్చిపోవచ్చు. వారు ఇస్సాకు వారసులతో పదే పదే కలుసుకుంటారు, కానీ మనము వారి వంశావళులను అంతగా వాక్యంలో అనుసరించము. ఇక ఆదికాండము 25వ అధ్యాయము 20-21 వచనాలను మనము గమనిద్దాం. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును, సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకొన్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. శారా వలెనే రిబ్కా కూడా ఇక్కడ గొడ్రాలు కావడము ఆసక్తికరమైన విషయం. కానీ ఇస్సాకు ఆమె తరపున దేవునితో విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు ఆమె కవలలతో గర్భవతిగా ఉంటున్నది. ఇక ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరు గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను. వారి పుట్టుకకు ముందే ప్రారంభమైన ఈ ఇద్దరు బాలుర పోరాటము నేటికి ప్రపంచంలో కొనసాగుతున్న పోరాటాన్ని సూచిస్తుంది. వెలుగుకు చీకటికి మధ్య, మంచికి చెడుకు మధ్య, ఆత్మకు శరీరానికి మధ్య ఒక పోరాటం ఉంటున్నది. పౌలు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మన ముందు ఉంచిన ఈ పోరాటాన్ని గురించి దేవుని యొక్క ప్రతి బిడ్డకు కొంత తెలుసని నేను అనుకుంటున్నాను. రిబ్కా తనలో జరుగుతున్న అంతర్గత సంఘర్షణను అర్థం చేసుకోలేకపోయింది మరియు ఆమె నేను ఇలా ఎందుకున్నాను అనే ప్రశ్నతో
ప్రభు యొద్దకు వెళ్ళించున్నది. ఇక ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనాన్ని మనము గమనిద్దాం. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని దేవుడు ఆమెతో స్పష్టంగా చెప్పాడు. ఆమె దానిని వాస్తవానికి నమ్మి ఉండాల్సింది, మరియు ఆమె చిన్న కుమారుడు కూడా దానిని నమ్మి ఉండాల్సింది. ఇక ఆదికాండము 25వ అధ్యాయము 24, 25 వచనాలను మనం గమనిద్దాం. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను, అతని వల్లంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏషావు అను పేరు పెట్టిరి. ప్రియులరా, ఏషావు అనే పేరుకు ఎరుపు లేదా మట్టి రంగు అని అర్థం. అతడు ముందుగా జన్మించాడు కాబట్టి అతన్ని అన్నగా పరిగణిస్తారు. కానీ అన్న తమ్ముడికి సేవ చేయాలి. ఇక ఆదికాండము 25వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనిద్దాం. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ప్రియులారా, పిల్లలు పుట్టకముందు ఇస్సాకు మరియు రిబ్కా సుమారు 20 సంవత్సరాలుగా వివాహము చేసుకొని ఉంటున్నారు. పెద్దవాడు ఏషావు మరియు వారు అతన్ని ఎర్రవాడు అని పిలిచేవారు. యాకోబు ఏషావు మడిమెను పట్టుకున్నాడు, అందుకే వారు అతన్ని యాకోబు అని పిలిచారు. అంటే ఆక్రమణదారుడు లేదా బలత్కారంగా హక్కును లాక్కునేవాడు అని అర్థం. ఎందుకంటే అతడు పెద్దవాడిగా మారడానికి లేదా అతని స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడు ఇప్పటికే ఆ వాగ్దానాన్ని అతనికి ఇచ్చి ఉన్నాడు. ఇక ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇప్పుడు మనము ఈ ఇద్దరు అబ్బాయిలు ఆ ఇంట్లో ఎలా ఎదుగుతున్నారో చూద్దాం. వీళ్ళు కవలలు, కానీ ఈ ఇద్దరి కంటే భిన్నంగా ఉన్న అబ్బాయిలు మరొకరు ఉండరని నేను అనుకుంటున్నాను. వారు గర్భంలో ఉన్నప్పుడే కాదు, ఇకపై కూడా ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటారు. వారి దృక్కోణాలు పూర్తిగా భిన్నమైనవి. వారి జీవిత తత్వాలు వేరువేరుగా ఉంటున్నాయి. వారి ఆలోచన విధానము, వారి యొక్క వైఖరులు కూడా వేరుగా ఉంటున్నాయి. మొదట్లోనే నేను ఒప్పుకోవాలి, యాకోబు కంటే ఏషావే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాడు. కానీ మనము బాహ్య రూపం చూసి ఎల్లప్పుడూ తీర్పు చెప్పలేమని తెలుసుకుంటాం. లోపల ఏమి జరుగుతుందో దాని ఆధారంగా మనము తీర్పు చెప్పాలి. ఈ ప్రత్యేక సందర్భంలో మనము ఆ విషయాన్ని నేర్చుకుంటాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు అనే మాటను మనం ఇక్కడ గమనిస్తాం. ఈ ఏషావు ఒక మోసగాడైన వేటగాడు. బయట తిరిగే అబ్బాయిలు ఒక క్రీడాకారుడి లాంటివాడు. ఈరోజు మనము అతన్ని అన్ని రంగాల్లో ఆరితేరిన అబ్బాయి అని పిలుస్తాం. అతడు క్రీడల్లో పాల్గొనేవాడు, శరీరక సంబంధమైన ప్రతి దానిలో కూడా పాల్గొనేవాడు. కానీ అతనికి ఆత్మీయ విషయాల పట్ల ఎటువంటి అవగాహన కానీ, సామర్థ్యం కానీ, కోరిక కానీ, ఆసక్తి కానీ లేదు. అతనికి కేవలము శారీరక విషయాల మీద మాత్రమే ఆసక్తి ఉండేది. అతడు శరీరాన్ని సూచిస్తాడు. ఇక యాకోబు సామాన్యమైన మనిషి. అతని గురించి మీకు నచ్చినట్లుగా అర్థం చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. అతడు ఇంటి లోపలే ఉండేవాడు. అతని తల్లికి అతడు గారాబమైన కొడుకు మరియు తల్లి యొక్క కొంగు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. ఆమె చెప్పినట్లే అతడు చేశాడని మీరు గమనిస్తారు. యాకోబు నిజంగా తల్లికి గారాబం కలిగిన కొడుకు మరియు ఈ ఏషావు తండ్రికి గారాబాలతో ఉన్నటువంటి కొడుకుగా ఉంటున్నాడు. ఇక ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనాన్ని మనము గమనిద్దాం. ఇస్సాకు ఏషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను.
రిబ్కా యాకోబును ప్రేమించెను. ఇక్కడే ఇంట్లో సమస్య మొదలవుతుంది. ఈ పరిస్థితుల్లో వారికి ఇబ్బందులు ఎదురవుతాయని మీరు భావిస్తారు. ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డ పట్ల మరొక తల్లిదండ్రులు ఇంకో బిడ్డ పట్ల పక్షపాతం చూపినప్పుడు తప్పకుండా ఆ ఇంట్లో సమస్యలు వస్తాయి. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. ఇస్సాకు తన వేట మాంసం తిన్నందున ఏశావును ప్రేమించాడు. ఏశావు వేటకు వెళ్ళేవాడు మరియు అతడు వేటకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి సంపాదించుకొని వచ్చేవాడు. అతడు వేట మాంసాన్ని ఇంటికి తెచ్చేవాడు. ఇస్సాకుకు అది బాగా నచ్చింది మరియు ఈ బయట తిరిగే అబ్బాయి అంటే అతనికి ఎంతో ఇష్టంగా ఉండింది. మరొక వైపు యాకోబు తన తల్లికి గారాబాల కొడుకుగా ఉన్నాడు కాబట్టి రిబ్కా అతన్ని ఎంతగానో ప్రేమించింది. ప్రియులారా, నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ దశలో ఏశావు అనే అబ్బాయి యాకోబు కంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. అతడు మరింత మంచి స్వభావం గల అబ్బాయిగా కనిపిస్తాడు. యాకోబు అనే అబ్బాయి మోసగాడు. అతడు తెలివిగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అసలు విషయం ఏమిటంటే పూర్తిగా తప్పు అయిన పనులు చేయడానికి దిగజారడానికి కూడా అతడు వెనుకాడడు. అయితే దీని విషయంలో దేవుడు అతనిని శిక్షిస్తాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏశావు బయటకి చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ లోపల అతనికి దేవుని పట్ల ఏమాత్రము భక్తి లేదు. లోక సంబంధమైన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది అతనే. అతడు కేవలము శారీరక సుఖాలను కోరే మనిషి, అంతే. అతడు జీవించింది కేవలము అటువంటి వాటి కోసమే. ప్రియులారా, యాకోబు హృదయంలో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఒక కోరిక ఉండేది. దానిపై ఉన్న చెత్తనంతటిని తొలగించి ఈ ఆధ్యాత్మిక కోరిక ఉన్న చోటుకు చేరుకోవడానికి అతని పట్ల దేవునికి చాలా కాలం పట్టింది. కానీ చివరికి ఆయన ఆ పనిని సాధించాడు. యాకోబు గురించిన మన అధ్యయనం ముగిసేలోపు అనగా అతని కథ ఆదికాండం గ్రంథం అంతటా దాదాపుగా విస్తరించి ఉంది. అయితే అతడు తన జీవిత చరమాంకంలోనే దానిని ప్రదర్శించినప్పటికీ అతడు మొదటి నుండి దేవుని మనిషే అని మనము చూస్తాం. ఇప్పుడు ఇంట్లో జరిగిన ఒక సంఘటన గురించి మనకు చెప్పబడింది. తల్లిదండ్రులు ఇద్దరూ చూపిన పక్షపాతము ఇబ్బందులకు మరియు కలహాలకు దారితీస్తుందని మీరు ఇక్కడ సులభంగా అర్థం చేసుకుంటారు. దానిని సంతోషకరమైన ఇల్లు అని మనము పిలవలేము. ఇక ఆదికాండము 25వ అధ్యాయము 29 నుండి 32 వచనాలను మనం గమనిద్దాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. ఈ సంఘటన ఈ ఇద్దరు వ్యక్తుల స్వభావాన్ని వెల్లడిస్తుంది. ఏశావు పొలం నుండి వచ్చాడు, అతడు బయట ఉన్నాడు మరియు అలసిపోయి ఉన్నాడు. కొందరు సూచించినట్లుగా అతడు ఆకలితో చనిపోయే స్థితిలో లేడు. అబ్రహాము ఇంట్లో పెరిగిన ఏ ఒక్కరూ ఆకలితో చనిపోరు. అతనికి తినడానికి ఎప్పుడు ఏదో ఒకటి ఉండేది. విషయం ఏమిటంటే ఆ క్షణంలో యాకోబు తయారు చేసిన ఈ కూర గంజి తప్ప మరేమీ సిద్ధంగా లేదు. యాకోబు ఇంట్లోనే ఉండేవాడు. స్పష్టంగా అతడు మంచి వంటవాడని చెప్పవచ్చు. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను, అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఇక్కడ ఎదోము అంటే ఎరుపు లేదా మట్టి రంగు అని అర్థం. ఏశావు అనే పేరుకు కూడా అదే అర్థం. ఈ మనిషి ఆ వండుకున్న దానిలో కొంత అడిగాడు. మరియు యాకోబు తన అవకాశం కోసం ఎదురు చూశాడు. ఎందుకంటే అతడు ఒక మోసగాడు మరియు ద్రోహి, మరియు అతనికి జ్యేష్ఠత్వం కావాలి. అతడు ఈరోజు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్ము అని అన్నాడు. జ్యేష్ఠత్వపు లేదా వారసత్వపు హక్కు యొక్క విలువను గూర్చి మరియు దాని యొక్క అర్థం ఏమిటో ఒక్క నిమిషము ఆగి చూద్దాం.
దాని అర్థం ఏంటంటే ఆ హక్కు ఉన్నవాడే ఇంటికి పెద్దగా ఉంటాడు. దాని అర్థం ఏంటంటే ఆ హక్కు ఉన్నవాడే కుటుంబానికి యజమానిగా కూడా ఉంటాడు. ఈ ప్రత్యేక కుటుంబంలో దాని అర్థం ఏమిటంటే ఆ హక్కు ఉన్నవాడే క్రీస్తుకు దారి తీసే వంశావళిలో ఉంటాడు. ఏశావు దానికి ఏమాత్రమైన విలువ ఇచ్చాడని మీరు అనుకుంటున్నారా? అతడు దానికి విలువ ఇవ్వలేదని యాకోబుకు తెలుసు. అతడు దానికి ఏమాత్రము ప్రాముఖ్యత ఇవ్వలేదు. మరియు అతడు కుటుంబానికి యాజకుడిగా ఉండాలని కోరుకోలేదు. నిజానికి అతడు ఉండకూడదనుకున్న వాటిలో అదే చివరిది. ఈ రోజుల్లో కొన్నిసార్లు క్రీస్తు కార్య నిమిత్తము ఒక క్రైస్తవుణ్ణి ఏదైనా చేయమని అడిగినప్పుడు అతడు అయ్యో నేను బోధకుణ్ణి కాదు, నేను అది చేయలేను అని జవాబిస్తాడు. ఈ రోజుల్లో ఆధ్యాత్మికమైన పనులు చేయడానికి ఇష్టపడని వారు చాలామంది ఉంటున్నారు. తాము ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉన్నామనే భావన కూడా కలిగించడానికి వారు ససేమిరా ఇష్టపడరు. అతడే ఏశావు. అతడు అలాంటి అభిప్రాయాన్ని కలిగించాలని అనుకోలేదు. ఎవరైనా అతన్ని డీకన్ లేదా బోధకుడని పిలిచి ఉంటే అది అతనికి అవమానంగా అనిపించేది. అతనికి జ్యేష్ఠత్వం వద్దు, క్రీస్తుకు దారి తీసే వంశంలో ఉండడానికి గురించి అతడు ఏమాత్రము పట్టించుకోలేదు. ఆ వంశంలో ఉండడానికి గురించి అంతకన్నా తక్కువగా పట్టించుకున్న వారు మరొకరు ఉండరు. యాకోబు ఇది చూసి అతనితో ఇలా అన్నాడు, నేను ఏమి చేస్తానో చెబుతాను, నీవు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను నీకు ఈ గిన్నెడు కూర ఇస్తాను అని ఒక బేరానికి పెట్టాడు. ఈ బేరానికి ఏశావు చాలా సంతోషించాడు. అతడు నేను సంతోషంగా అలా చేస్తాను, జ్యేష్ఠత్వం వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి, నాకు ఆ జ్యేష్ఠత్వం గురించి ఏమి పట్టింపు, దానికంటే ఒక గిన్నెడు కూర ఉండడమే నాకు ఎంతో ఇష్టము అంటూ అతడు తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. ఈ విధంగా ఆధ్యాత్మిక విషయాలకు అతడు ఏమాత్రము విలువ ఇవ్వలేని స్థితిలో ఉంటున్నాడు. ప్రియులారా, యాకోబు చేసిన పనిలో కూడా తప్పు ఉందని మనము గుర్తుంచుకోవాలి. దేవుడు పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు అని వాగ్దానం చేశాడు. దేవుని నిర్ణీత సమయంలో జ్యేష్ఠత్వ హక్కు యాకోబుకు లభించబోతుంది. కానీ యాకోబు అంతవరకు వేచి ఉండలేకపోయాడు. అందుకే దేవుడు తనకు వాగ్దానము చేసిన దానిని దేవుడిచ్చే వరకు ఆగకుండా తానే స్వయంగా తీసుకోవడానికి ప్రయత్నించాడు. అతడు దానిని ఒక తెలివైన మోసపూరిత పద్ధతిలో తీసుకున్నాడు. దేవుడే దానిని తనకు ఇచ్చే వరకు అతడు వేచి ఉండాల్సింది. ఈ మనిషి తనకు తానుగా చేయగలిగిందంతా చేస్తాననే సూత్రంపై పనిచేశాడు. తనకే సహాయం చేసుకోగలిగినంత కాలము ఆ పనిని నెరవేర్చడానికి దేవుని వైపు చూడాల్సిన అవసరం లేదని అతడు భావించాడు. ప్రియులారా, తన పనులను తాను చూసుకోగలనని అతడు పూర్తిగా నమ్మాడు. ప్రారంభంలో లోకం కొలమానం ప్రకారము అతడు నిజంగానే చాలా బాగా రాణించాడు. కానీ ఒక రోజు వచ్చింది. ఆ రోజు దేవుడు ఈ మనిషిని ఒక కళాశాలకు పంపాడు. అది లాబాను కళాశాల. లాబాను మామ ఆ కళాశాలకు అధ్యక్షుడిగా ఉంటున్నాడు. అది కష్టాల కళాశాలగా ప్రసిద్ధి చెందింది. మరియు యాకోబు ఆ కళాశాలలో కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాడు. కానీ ఇక్కడ కూడా తనకు రావాల్సినదంతయు పొందడానికి తాను తగినంత తెలివైన వాడిని అనే సూత్రంపైనే అతడు ఇంకా పని చేస్తున్నాడు. ఇక ఆదికాండము 25వ అధ్యాయము 33, 34 వచనాలను మనం గమనిద్దాం. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఏశావు తన జన్మ హక్కును తృణీకరించాడు అనేది ఈ సమయంలో చూడవలసిన ముఖ్యమైన విషయమని గ్రహించాలి. కాబట్టి ఏశావు కూర్చుని తన వంటకాన్ని తిన్నాడు. అతనికి ఏమీ అర్థం కాకపోవడంతో అతడు తన జన్మ హక్కును వదులుకున్నాడు. ఆధ్యాత్మికమైన ఏది అతనికి అర్థం కాలేదు. ప్రియులారా, దురదృష్టవశాత్తు
మనకు అలాంటి చర్చి సభ్యులు ఉన్నారని నేను భయపడుతున్నాను. వారికి ఆధ్యాత్మిక సామర్థ్యం లేదు, మరియు ఆధ్యాత్మిక సత్యాల అవగాహన లేదు. నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణము దేవుని ఆత్మ బోధించగల మరియు నడిపించగల వ్యక్తి అని నేను నమ్ముతున్నాను. ఇది ఎలా ఉందంటే, ఉదాహరణకు ఈరోజు ఒక వ్యక్తికి చాలా విలువైన వారసత్వం కలిగి ఉన్నట్లుగా ఉంటుంది. ఆ వ్యక్తి యొద్ద తన తాతకు చెందిన ఒక పాత కుటుంబ బైబిల్ ఉందనుకుందాం. మరొక మనుమడు దానిని కోరుకుంటాడు మరియు ఆ పాత బైబిల్ కోసము అతనికి 10,000 రూపాయలు ఇస్తానని ఆఫర్ చేస్తాడు. అయితే ఆ బైబిల్ ఉన్న వ్యక్తి, నాకు ఆ 10,000 రూపాయలు ఇవ్వండి, ఎందుకంటే నేను ఆ పాత దాన్ని ఎలాగైనా చెత్తబుట్టలో విసిరేస్తాను అని అంటాడు. ఏశావు కూడా చేసేది అదే. అయితే యాకోబు కూడా తప్పు చేస్తున్నాడు. మరియు అతని తెలివితేటలు, మోసాలను మనము 27వ అధ్యాయంలో మరింత లోతుగా చూస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందలి ఆధ్యాత్మిక సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. శారా మరణం తర్వాత అబ్రహాము వివాహం చేసుకున్న స్త్రీ పేరు ఏమిటి? శారా మరణం తర్వాత అబ్రహాము వివాహం చేసుకున్న స్త్రీ పేరు ఏమిటి? 1 హాగరు, 2 కెతూరా, 3 రిబ్కా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలు మనలో ప్రతి ఒక్కరిని పురికొల్పుతూ ఎంతగానో ప్రోత్సహించినదని నమ్ముచున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి అనేక లోతైన సత్యాలను ఈ సందేశం ద్వారా మనం తెలుసుకున్నాము. ఇందులోని వాక్య సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాము. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియజేయడానికి స్క్రీన్పై ఉన్న నెంబర్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనది. మీ కాల్ కోసం వేచి ఉంటాము. దేవుడు మీకు తోడై ఉండునుగాక. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.